మానవ శరీరంలో 7 ప్రధాన చక్రాలు ఉన్నాయి. అవి మానవ శరీరంలో వివిధ శక్తి కేంద్రాలుగా పనిచేస్తాయి. ఈ చక్రాలు మన శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి. వాటి వివరాలు: మూలాధార చక్రం, ఇది వెన్నుముక దిగువ భాగంలో ఉంటుంది. భూమికి, భద్రతకు, మనుగడకు సంబంధించినది. దీని రంగు ఎరుపు. అవసరాలు, స్థిరత్వం, భద్రతలను నియంత్రిస్తుంది. స్వాదిష్టాన చక్రం, ఇది పొత్తి కడుపు దిగువ భాగంలో ముడ్డికి కొంచెం దిగువన ఉంటుంది. సృజనాత్మక, లైంగికత, ఆనందం, భావోద్వేగాలకు సంబంధించినది. దీని రంగు నారింజ. ఇది మన భావోద్వేగాలను, సృజనాత్మకతను, ఆనందాన్ని నియంత్రిస్తుంది. మణిపూర చక్రం, ఇది బొడ్డు పైన ఛాతి దిగువన ఉంటుంది. శక్తి, ఆత్మవిశ్వాసం, సంకల్పానికి సంబంధించినది. దీని యొక్క రంగు పసుపు రంగు. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని, సంకల్పాన్ని నియంత్రిస్తుంది. అనాహత చక్రం, ఇది ఛాతి మధ్యలో గుండె దగ్గర ఉంటుంది. దీన్ని హార్ట్ చక్ర అని కూడా అంటారు. ప్రేమ, కరుణ, సంబంధాలకు సంబంధించినది. దీని రంగు ఆకుపచ్చ. ఇది మన ప్రేమను, కరుణను, సంబంధాలను నియంత్రిస్తుంది. విశుద్ధ చక్ర, థాట్ చక్ర, ఇది గొంతు వద్ద ఉంటుంది. సంభాషణ, వ్యక్తీకరణ, సత్యానికి సంబంధించినది. దీని రంగు నీలం. ఇది మన సంభాషణను, వ్యక్తీకరణను, సత్యాన్ని నియంత్రిస్తుంది. ఆజ్ఞా చక్రం, థర్డ్ ఐ, మూడవ కన్ను అంటారు కదా, ఇది కనుబొమ్మల మధ్య, నుదిటి మధ్యలో ఉంటుంది. జ్ఞానం, అంతర్దృష్టి, అవగాహనకు సంబంధించింది. దీని రంగు ముదురు నీలం లేదా ఉదా రంగు. ఇది మన జ్ఞానాన్ని, అంతర్దృష్టిని, అవగాహనను నియంత్రిస్తుంది. సహస్రార చక్రం, క్రౌన్ చక్ర, ఇది తల పైభాగంలో ఉంటుంది. ఆధ్యాత్మికత, జ్ఞానోదయం, దైవత్వానికి సంబంధించింది. దీని రంగు తెలుపు లేదా ఉదా రంగు. ఇది మన ఆధ్యాత్మికతను, జ్ఞానోదయాన్ని, దైవత్యాన్ని నియంత్రిస్తుంది. ఈ చక్రాలు మన శరీరంలో ప్రవహింపజేస్తాయి మరియు వాటి సమతుల్యత మన శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.